ఆంధ్రాకు కులం తప్ప సమైక్యత లేదన్నారు పవన్. సమైక్యత విషయంలో తెలంగాణ ప్రజల్ని చూసి నేర్చుకోవాలన్నారు. జై అమరావతి అనడం కన్నా జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది ప్రజలకు చేరుతుందన్నారు. పొరుగు రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి సీఎం అయ్యారని, అయితే అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరన్నారు. జై అమరావతి కాదు, జై ఆంధ్ర అనాలని పవన్ కళ్యాణ్ సూచించారు. జై అమరావతి అంటే తన మనసుకు బాధ కలుగుతుందన్నారు. జై అమరావతి అంటే 33,000 ఎకరాలకే పరిమితం అవుతుందని, అదే జై ఆంధ్ర అంటే 5 కోట్ల మందికి చేరుతుందని చెప్పారు. ఆంధ్రాకు కులం తప్ప సమైక్యత లేదని తప్పుబట్టారు. చిన్నవి ఆంధ్ర అనే సరిహద్దున్న వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. 2024లో టీడీపీతో పొత్తు లేకుండా ఉంటే బాగుండేదని తన చెవిలో బుదరగొట్టారన్నారు పవన్ కళ్యాణ్. ఆ రోజు ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారన్నారు. మచిలీపట్నం సభకు 10 లక్షల మంది వచ్చారని తెలిపారు. ఆనాటి ప్రత్యేక పరిస్థితుల వల్ల జైలులో చంద్రబాబుని కలిసి రాష్ట్రం కోసం ఆలోచించే పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. 2024లో మీరు తెలుగుదేశం వెళ్లకుండా ఉంటే చాలా బాగుండేదని నేను నా చెవులు ఊదరగొట్టేస్తాను. నేను దానికి కారణం చెప్తాను. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఆయన జైల్లో పెట్టినప్పుడు అదొక కీలకమైన పరిస్థితి. పొత్తులో ఇబ్బందులు ఉన్నాయని, ఆ ఇబ్బందులన్నీ తనకు తెలుసు అని అన్నారు. పెద్దవి కాకపోయినా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. మెజారిటీ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయని అంగీకరించారు. వాటి కోసం కమిటీ నియమించామని, కమిటీలో చూసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటికీ మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంటే తాను చూస్తూ ఊరుకోను అని తేల్చి చెప్పారు. తనను ఒక కులానికి, ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాపు కులంలో పుట్టారని, అయితే ఒక్క కాపుల గురించే పనిచేయడానికి తాను లేను అన్నారు. అన్ని కులాల గురించి పనిచేయడానికే వచ్చాను అన్నారు పవన్. కాపులంతా తనకు ఓటేసి ఉంటే భీమవరం, గాజువాకలో ఎందుకు ఓడిపోయాను అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి సీఎం అయ్యారని, తాను కూడా అలా వెళ్తే బాగుండేదని అనేక మంది సలహా ఇస్తున్నారని పవన్ గుర్తు చేశారు. అయితే ఏపీలో పరిస్థితి వేరు అన్న విషయాన్ని వారు తెలుసుకోవాలి అన్నారు పవన్.